అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం. ఈరోజు చాలా సింపుల్ స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. కార్న్ఫ్లేక్స్ మిక్చర్. మొక్కజొన్న అటుకులు లేదంటే కార్న్ఫ్లేక్స్ అంటే ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఇస్తారు. దీనికోసం మొక్కజొన్న అటుకులు, కొన్ని క్యాషూస్, పుట్నాలు, కరివేపాకు, పల్లీలు. కావాలంటే మందపటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఈ కార్న్ఫ్లేక్స్ని ఫస్ట్ వేయించుకోవాలండి. ఆయిల్ ఒక్కసారి బాగా వేడెక్కాక సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కార్న్ఫ్లేక్స్ చాలా లైట్గా ఉంటాయి కదా. అలాగే మీకు ఎన్ని కావాలో అన్ని కార్న్ఫ్లేక్స్ వేయించుకోవాలి. తర్వాత పల్లీలు కూడా కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే పుట్నాలు, క్యాషు ఈ రెండు కలిపి ఒకేసారి చాలా లైట్గా వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇవన్నీ ఒక జల్లిగంటలో వేస్తే కాస్త ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది. చివరగా కరివేపాకు. కరివేపాకు కూడా వేసుకున్నాక ఇవన్నీ ఆయిల్ కాస్త కారిపోయాక అన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, క్యాషూస్ అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి కారం అప్లై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కాస్త కారం అలాగే ఉప్పు, కారం తినేదాన్ని బట్టి కలుపుకోండి. అంతే అండి, అయిపోయిందా అనుకుంటున్నారా? రెసిపీ చాలా సింపుల్. ఇంకాస్త చట్పటా కావాలి అనుకుంటే చాట్ మసాలా కూడా చల్లుకోవచ్చు. ఇవి 4 to 5 days ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర, కాస్తంత నిమ్మరసం చల్లుకొని తిన్నా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.